ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. చైల్డ్. The child puts on a more dreadful state if the room becomes overheated, become extremely death-like or pale if the room becomes overheated. అంటే గది వెచ్చగా అయిపోతే గనక అటువంటి దాంట్లో పిల్లవాడిని ఉంచితే వాడికి ఇంకా డ్రెడ్ఫుల్ స్టేట్ అంటే భయానకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే మానసికంగా కాదు వాడు, అంటే వాడి కండిషన్ ఏదైతే ఉందో అదంతా సీరియస్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా చావుకి ఇంకా దగ్గరగా వెళ్ళిపోతాడు, పేల్గా అయిపోతాడు అనమాట. అంటే వాడి హెల్త్ చావు దగ్గరగా వెళ్ళిపోతాడు. అంత వైలెంట్ అగ్రవేషన్ ఉంటుంది ఓవర్ హీటెడ్ వల్ల. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు డూ సో ఇట్ కిక్స్ ద కవర్స్ ఆఫ్. ఆ పిల్లవాడు గనక ఓపికండి చేయగలిగితే ఆ కవరింగ్స్ ఏవైతే వేసామో తీసిస్తాడు. If it is in a position where it can look into a large open grate, it will be much aggravated. అదనమాట. I have seen Epis children who had to be removed from near an open fire. అది అంటే కొన్ని కంట్రీస్ లో ఉంటుంది కదా ఓపెన్ ఫైర్. అక్కడి నుంచి ఆ పిల్లవాళ్ళని ఎపిస్ చిల్డ్రన్ని తీసేయగలగా అక్కడి నుంచి తప్పించాలి. అక్కడ ఉంటే వాళ్ళకి ఎగ్రవేట్ అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ క్రై టు గెట్ అవే ఫ్రమ్ ద హీట్ దట్ కమ్స్ అపాన్ దెమ్ ఫ్రమ్ ఏ రిజిస్టర్ ఆర్ ఓపెన్ ఫైర్. అక్కడి నుంచి వచ్చేటువంటి వేడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు విపరీతంగా ఏడ్చేస్తారు. ద హీట్ ఇంక్రీజెస్ ఎవ్రీ సిమ్టమ్. అంటే వాడికి ఉన్న ప్రతి కంప్లైంట్ అగ్రవేట్ అయిపోతుంది హీట్ వల్ల. sometimes causes them to break out into a cold sweat all over the body which doesn't ameliorate their fever nor the burning heat. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, విపరీతంగా వేదనలన్నీ వేడి వల్ల ఎక్కువైపోతాయి. అప్పుడు చల్లటి చెమట అనేది బాడీ అంతా పట్టేస్తుంది. అంత చెమట పట్టినా కానీ జ్వరం అయితే తగ్గదు. ఆ వేడి తపన లోపల నుంచి వచ్చేది తగ్గదు. Very often the head is rolling and tossing, the teeth gnashing, the eyes flashing with threatening convulsions, the child carrying the hand to the head at times, a state of semi-consciousness, and the child screams out with that particular scream which is known to mean congestion of the brain, cry encephalic, the brain cry. అంటే వాడు ఇంకా మాటికి కూడా తల అటు ఇటు తిప్పేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఏం చేస్తాడు, పళ్ళు అనేది కొరుక్కుంటూ ఉంటాడు. కళ్ళు కూడా ఫ్లాషింగ్ విత్ అంటే మనం భయపెట్టేటువంటి అంత విపరీతమైనటువంటి భయంకరమైన కన్వల్షన్స్ వచ్చేస్తాయి. మాటికే చెయ్యి తల దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, సెమీ కాన్షియస్ అయిపోతాడు. ఒక పెక్యులియర్గా ఒక రకమైన అరుపు అరుస్తాడు. దాన్నే క్రై ఎనసిఫలిక్ అంటారు. అంటే బ్రెయిన్ కంజెషన్ వలన వచ్చేటువంటి ష్రీక్ అంటారు దాన్ని. మెనింజైటిస్ వాటిల్లో వస్తుంది, బ్రెయిన్ క్రై అంటారు. ద ష్రీక్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎపిస్ ఫీచర్. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎపిస్ లో. అంటే పిట్ట అరిచినట్టు అరుస్తాడు. ద
The child cries out with this shriek in sleep when going into brain troubles. అది బ్రెయిన్ ట్రబుల్స్ వచ్చే లోపల అంటే ఆ జబ్బులు వచ్చే ముందు ఈ పిల్లవాడు నిద్రలో అలా అరుస్తాడనమాట. ఇట్ సేస్ ఇన్ ది టెక్స్ట్ సూపర్ ఇంటరప్టెడ్ బై పియర్సింగ్ ష్రీక్స్. అంటే ఆ స్టూపర్ అది అంటే ఆ స్పృహ తప్పిపోయినట్టు ఉంటాడు చూడండి. అది ఈ ముందుండి అరవడం ద్వారా కొంత అంటే కంటిన్యూస్ గా స్పృహ తప్పిపోయి అన్కాన్షియస్ గా ఉన్నట్టుగా ఉండకుండా ఈ అరుపులతో కొంత ఇంటరప్ట్ అవుతూ ఉంటుంది అది. We must be able to see in the general beginning of provings the disease which they resemble, for we do not always see the remedy in the advanced state. We must be able to see in the general beginning of provings of the disease which they resemble, for we do not always see the remedy in the advanced stage. అంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లోనే ఉంటాయి అనుకోక్కర్లేదు. ఈ వ్యాధిని ప్రూవింగ్స్ చేసేటప్పుడు జనరలైజ్డ్ కండిషన్ కదా, ఇది ప్రారంభ దశలో కూడా కనిపిస్తాయి ఈ సిమ్టమ్స్ అని చెప్తున్నారు ఈ ష్రీక్ అనేది. We see the diseases in the state of progress and must be able to see it in its beginning. అది అంటే ఈ జబ్బు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు లేదా బిగినింగ్ లోనే మనము ఇది చూడొచ్చు. యాజ్ వాజ్ ద డిసీజ్ ఇన్ ద బిగినింగ్ సో వాజ్ ద రెమెడీ ఇన్ ద బిగినింగ్. అంటే ఈ మందుని ప్రూవ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఈ సిమ్టమ్ ఉంది, అలాగే ఈ వ్యాధి మొదలైనప్పుడు కూడా మొదట్లో ఈ సిమ్టమ్ ఉంటుంది. థింగ్స్ దట్ హ్యావ్ సిమిలర్ బిగినింగ్స్ మే హ్యావ్ సిమిలర్ ఎండింగ్స్. అది అంటే ఏ విధంగా అయితే ప్రారంభం అవుతాయో అదే విధమైన సిమిలర్ సేమ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇదంతా ఈ ష్రీక్ గురించి చెప్తున్నారు. ఎపిస్ ఆల్సో హ్యాస్ మట్టరింగ్ డెలీరియం అండ్ లొకాసిటీ. అంటే మట్టరింగ్ ఏదో గొనుకుతూ ఉంటాడు. ఆ సంధి గుణాలు ఎలా ఉంటాయంటే లొకాసిటీ ఎక్కువ పిచ్చివాగుడంతా ఉంటుంది ఆ ఎపిస్ వాళ్ళది డెలీరియంలో. ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రీమింగ్ అండ్ ష్రీకింగ్, ష్రిల్ అండ్ అదర్వైజ్ వైలెంట్ అండ్ లెస్ వైలెంట్. ఇంకా ఏముంది అన్ని రకాల అరుపులు, పిట్టకూతలు. ష్రిల్ అంటే కీచుగా ధ్వనించడం అనమాట. ఇవన్నీ ఉంటాయి. అవి చాలా వైలెంట్ గా ఉండొచ్చు, తక్కువ వైలెంట్ గా అయినా ఉండొచ్చు అనమాట. అసలు అయితే ఉంటాయి. ప్రీమోనిషన్ ఆఫ్ డెత్, డ్రెడ్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ ఎపోప్లెక్సీ. ప్రీమోనిషన్ ఆఫ్ డెత్ అంటే ఇంకా చావు దగ్గరకు వచ్చేసింది అని హెచ్చరిస్తూ ఉంటారు. ఏదో చావు అంటే చచ్చేంత భయం ఉంటుంది కదా. ఎపోప్లెక్సీ అంటే ఈ హై బీపీ కండిషన్ అంటాం కదా, దాని గురించి భయం ఉంటుంది. వెరీ బిజీ, రెస్ట్లెస్, చేంజింగ్ కైండ్ ఆఫ్ వర్క్ విత్ ఆక్వర్డ్నెస్. అంటే వాడు చాలా రెస్ట్లెస్ గా ఉంటాడు, అస్థిరత్వం ఎక్కువ ఉంటుంది, మాటికి పని చేసే విధానం మార్చేస్తూ ఉంటాడు, విత్ ఆక్వర్డ్నెస్ అన్నమాట. అంటే క్లమ్జీగా. Awkwardness is especially found under the fingers, toes, limbs in ఎపిస్. ఎపిస్ లో ఏంటంటే ఈ క్లమ్జీగా నడవడం, మూవ్ చేయటం అనేది ఫింగర్స్ లో కనిపిస్తుంది, టోస్ లో కనిపిస్తుంది, లిమ్స్ కాళ్ళ చేతుల్లో కూడా కనిపిస్తుంది అనమాట. ద హోల్ నర్వస్ సిస్టమ్ షోస్ ఏ డిస్టర్బెన్స్ ఇన్ కోఆర్డినేషన్. నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కోఆర్డినేషన్ లో. The disturbance in coordination runs through the remedy awkwardness, staggering with the eyes shut. ఈ కోఆర్డినేషన్ అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కదా, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా. సో ఆ డిస్టర్బెన్స్ కోఆర్డినేషన్ లో డిస్టర్బెన్స్ అనేది రెమెడీ మొత్తంలో ఎక్కడైనా కానీ కనిపిస్తుంది. అంటే ఏ సిమ్టమ్ ఉన్నా ఇది కూడా ఉండొచ్చు అనమాట. ఈ క్లమ్జీగా ఈ నడవడము, నడిచే విధానం, కళ్ళు మూసుకుపోయి అలా ఉంటుంది అనమాట. డిజీనెస్ వెన్ ద ఐస్ ఆర్ షట్. కళ్ళు మూసుకున్నప్పుడు డిజీగా అనిపిస్తుంది, అంటే అయోమయంగా తిరుగుతున్నట్టుగా ఉంటుంది, డల్ గా. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, రేజ్, వెక్సేషన్, జెలసీ ఆర్ హియరింగ్ బ్యాడ్ న్యూస్. ఇంకా భయపడటం వల్ల, విపరీతమైన క్రోధం వల్ల, వెక్స్ అయిపోవటం వల్ల, జెలసీ వల్ల కానీ ఏదైనా చెడ్డ వార్త విన్నదాని వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ లో ఇది పనిచేస్తుంది. అంటే వీటి వల్ల వచ్చిన కంప్లైంట్స్ లో పైన చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎపిస్ పనిచేస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు జబ్బు. ఆఫ్టర్ సివియర్ మెంటల్ షాక్
ప్యారలైజ్డ్ ఆన్ ద హోల్ రైట్ సైడ్. ఏదో గట్టిగా మైండ్కి షాక్ తగిలింది, దాని తర్వాత రైట్ సైడ్ అంతా పెరాలసిస్ వచ్చింది అనుకోండి, దాంతో కూడా పనిచేస్తుంది. వైలెన్స్ అండ్ ర్యాపిడిటీ. ది కంప్లైంట్స్ ఆఫ్ ఎపిస్ ఆర్ అటెండెడ్ విత్ వైలెన్స్ అండ్ ర్యాపిడిటీ. ఈ ఎపిస్ కంప్లైంట్స్ అన్ని కూడా వైలెన్స్ తో కూడి ఉంటాయి, ర్యాపిడిటీ అంటే వేగంతో కూడి ఉంటాయి. దే కమ్ ఆన్ విత్ ర్యాపిడిటీ, రష్ ఆన్ విత్ వైలెన్స్ అంటిల్ అన్కాన్షియస్నెస్ ఈజ్ రీచ్డ్. అంటే ఇవి విపరీతమైన వేగంగా వస్తాయి జబ్బులు, సిమ్టమ్స్ కానీ ఏవైనా రావడము వేగమే, సఫర్ అవ్వడము అంత వైలెంట్ గా సఫర్ అవుతాడు. ఎక్కడ ఇంకా లాస్ట్ కి అన్కాన్షియస్ అవడం అనేది లాస్ట్ స్టేజ్ లా ఉంటుంది, అంటే రీచ్ అంత అతి సివియర్ గా అయిపోతుంది అనమాట. It has been my fortune to see many violent cases of poisoning from the sting of the honey. ఈయన ఈ హనీ బీ, ఈ తేనెటీగ కుట్టిన తర్వాత దానివల్ల పాయిజనింగ్ అయినటువంటి కేసెస్, అంత వైలెంట్ గా సఫర్ అయినటువంటి కేసెస్ ఈయన చూశారు అని చెప్తున్నారు. వెన్ ద ఓవర్ సెన్సిటివ్ పేషెంట్ ఈజ్ పాయిజన్డ్ బై ద స్టింగ్ హీ ఈజ్ డ్రెడ్ఫుల్లీ సిక్. మామూలుగా ఒక తేనెటీగ కుట్టిన దానికంటే మామూలు పర్సన్ కి ఓవర్ సెన్సిటివ్నెస్ ఉన్నటువంటి పేషెంట్ కి గనక కుట్టితే భయంకరంగా సఫర్ అవుతాడు అనమాట, భయంకరంగా సిక్ అవుతాడు ఆ తర్వాత నుంచి. The majority of the people in the course of their life have been stung by the honeybee, and a mere little swelling occurs in the region of the sting. A swelling as big as a robin's egg or 4 hen's egg at most, without constitutional traits. That is when the individual is not sensitive to it. అదే కనుక చాలా మందిలో ఇది కుట్టింది అనుకోండి హనీబీ, లైఫ్ లో ఎవరికైనా ఒక్కసారి కుడుతుంది. ఆ కుట్టినప్పుడు ఏదో కొంచెం స్వెల్లింగ్ రావచ్చు ఆ కుట్టిన ప్లేస్ వరకు, లేదా ఇంకా ఒక ఎగ్ లాగా అంటే 4 గుడ్లు కలిపితే ఎంత సైజ్ ఉంటుందో అంత స్వెల్లింగ్ అయినా రావచ్చు. ఇంకా అదర్ గా కాన్స్టిట్యూషనల్ గా సిమ్టమ్స్ ఏమి డెవలప్ అవ్వకుండా ఎప్పుడు ఎపిస్ కి సెన్సిటివ్ కానటువంటి కేసెస్ అయితే, అంటే వాడు ఆల్రెడీ ఎపిస్ పేషెంట్ అనుకోండి, వాడికి కుడితే అది మరోలా ఉంటుంది. అది ఏం చెప్తున్నారు, he may have been stung in a half a dozen places and each one gives him a little lump. అంటే ఒక ఒక 5-6 ప్లేసుల్లో కూడా కుట్టింది అనుకోండి, అది అప్పుడు ఒక చిన్న లంప్ లాగా ఏర్పడచ్చు ప్రతి చోట. బట్ you meet one who is sensitive to sting of the honeybee, and if he gets one little sting on any place in his body, he comes down with nausea and anxiety that makes him feel that he is dying, and in about 10 minutes he is covered with urticaria from head to foot. He stings and burns and wants to be bathed in cold water. He fears that he will die if something is not done to mitigate his suffering. Rolls and tosses as if he would tear himself to pieces. అంటే అదే గనక ఎవరైతే సెన్సిటివ్ ఉన్నాడో, ఓవర్ సెన్సిటివ్ పీపుల్ గనక ఒక్క చిన్న చోట కుట్టింది అనుకోండి, అప్పుడు దానివల్ల అతనికి ఏమైపోతుంది, ఆ సెన్సిటివ్నెస్ వల్ల వెంటనే వికారం వచ్చేస్తుంది, ఇంకా తను చనిపోతున్నానేమో అన్నంత ఆందోళన వచ్చేస్తుంది. ఇంకా 10 నిమిషాల్లో వాడికి ఒళ్ళంతా కూడా దద్దులుగా వచ్చేస్తుంది, తల నుంచి పాదం దాకా వచ్చేసి ఆ కుట్టి అది అంతా కూడా మంట ఉంటుంది, విపరీతమైన మంట. చన్నీళ్ళతో స్నానం చేయాలనుకుంటాడు, ఇంకా చనిపోతాననే భయం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని గనక తగ్గించుకోకపోతే, అంటే ఈ బర్నింగ్ వీటంటే గనక తగ్గకపోతే ఇంకా తను చనిపోతానని ఫీల్ అవుతాడు. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, తను ముక్కలు అయిపోతాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత సఫర్ అవుతారు అనమాట సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు. ఐ హావ్ సీన్ ఆల్ దీస్ సిమ్టమ్స్ కమ్ ఆన్ ఆఫ్టర్ ఎపిస్. ఇవన్నీ కూడా ఎపిస్ తర్వాత, అంటే ప్రూవింగ్స్ లో వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చూశానని చెప్తున్నారు. ద యాంటీడోట్ ఫర్ దట్ ఈజ్ కార్బోలిక్ యాసిడ్. అంటే అది ఎపిస్ ని యాంటీడోట్ చేస్తుంది. అంటే వీడు ఆల్రెడీ సెన్సిటివ్ టు ఎపిస్ అనుకోండి, వాడికి ఇది కుట్టింది, అప్పుడు కార్బోలిక్ యాసిడ్ వేస్తే అవన్నీ తగ్గుతాయి. ఐ హావ్ సీన్ కార్బోలిక్ యాసిడ్ అడ్మినిస్టర్డ్ ఇన్ దట్ స్టేట్ and the patient described the sensation of the carbolic acid going down his throat as a cooling comfort.
అంటే అంత సఫర్ అవుతున్న వాడికి కనుక కార్బోలిక్ యాసిడ్ వేస్తే వాడి గొంతులో నుంచి ఏదో చల్లటిది కంఫర్ట్గా అంటే తగ్గుతూ వెళ్తుంది అనిపిస్తుంది అనమాట వాడికి. హీ సేస్, వై డాక్టర్, ఐ కెన్ ఫీల్ దట్ డోస్ గో టు ద ఎండ్స్ ఆఫ్ మై ఫింగర్స్. ఇంకా వాడు ఏం చెప్తాడు, నాకు ఆ మందు వేళ్ళ చివరి దాకా వెళ్తున్న ఫీలింగ్ వస్తుందని చెప్తాడు. వెన్ యూ administer an antidote under such circumstances, listen to what your patient says. అంటే అటువంటప్పుడు అంటే వాడికి ఈ కార్బోలిక్ యాసిడ్ అనేది యాంటీడోట్ గా వేసినప్పుడు మనము ఆ పేషెంట్ ఏం చెప్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. when you get the true natural antidote, and at times when you get the true curative medicine in a case, no matter how high the potency is, the patient will say, I feel that to the roots of my hair and to the ends of my toes. అంటే అది ఎంత హై పొటెన్సీ వేసామా అనేది కాదు, దాంతో సంబంధం లేదు. మనం కనుక కరెక్ట్ గా న్యాచురల్ గా యాంటీడోట్ చేసేటువంటి దాన్ని కనుక మనము ఆ కండిషన్ ని క్యూర్ చేసేటువంటి మెడిసిన్ ని కనుక మనం వేసినప్పుడు పేషెంట్ ఖచ్చితంగా చెప్తాడు, అంటే ఇది నరాల్లోకి వెళ్తోంది, ఇది చివరి దాకా వెళ్ళి పనిచేస్తుంది, నాకు బెటర్మెంట్ ఇస్తున్నట్టుగా ఉందని చెప్తాడు. సచ్ ఈస్ ద ఫీలింగ్ it gives when that true antidotal medicine goes to the innermost portions of his economy, and that is the way we want to get our medicines always, to be guided by the symptoms of our patient, that they will tell us what medicine to administer, and when the medicine is administered, its highest reaction is of that sort. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే నిజమైనటువంటి యాంటీడోట్ మెడిసిన్ వేసినప్పుడు. దేనికి వేసినప్పుడు? ఇన్నర్ మోస్ట్ పోర్షన్స్ ఆఫ్ హిస్ ఎకానమీ, అంటే వాడికి ఎక్కడ ఎంతవరకు ఆ ఎపిస్ అనేది ఎఫెక్ట్ అయ్యి మెంటల్ పెయిన్ లో కూడా ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనము ఆ ప్లేన్ కి సరిపడినట్టుగా యాంటీడోటల్ మెడిసిన్ వేస్తే పైన చెప్పినట్టుగా వాడికి ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా వేయాలి, ఎంత పొటెన్సీ వేయాలి, ఏం మందు వేయాలి అనేది కూడా పేషెంటే గైడ్ చేస్తాడు. అదనమాట. ఐస్, ఇఫ్ వీఆర్ వెల్ acquainted with the symptoms of EPIS, we can many times get along without having a specialist to treat the eyes. అంటే ఎపిస్ కి సంబంధించిన అంటే ఎపిస్ అవసరమైనటువంటి కంటికి సంబంధించినటువంటి జబ్బుల్లో మనం ఎపిస్ వేయడం కనుక మనకు వస్తే ఒక స్పెషలిస్ట్ అంటే ఐ కళ్ళకి సంబంధించిన స్పెషలిస్ట్ అవసరం లేకుండానే తగ్గిస్తుందంట అటువంటి కండిషన్స్. దే మేక్ మోర్ పీపుల్ బ్లైండ్ విత్ దేర్ లోషన్స్, కాస్టిక్ సొల్యూషన్స్ ఎక్సెట్రా దాన్ దే బెనిఫిట్. అంటే ఏం చెప్తున్నారంటే ఆ లోషన్, ఈ లోషన్, ఇవన్నీ వేసిన దానికంటే వేసినందువల్ల వాడినందువల్ల వచ్చిన బెనిఫిట్ కంటే ఎక్కువ బెనిఫిట్ ఇది ఎపిస్ ఇస్తుంది, అది కనుక మనం కరెక్ట్ గా గుర్తించి వేయగలిగితే. The old-fashioned way was to cauterize with copper and silver nitrate solution, and the modern things are not much better. అంటే at the present day, the homeopathic physician who is not capable of taking eye symptoms as well as lung symptoms and the symptoms of any part of the body is not competent to practice medicine. అంటే ఏమన్నా బయటికి వచ్చినటువంటి వాటిని కాటరైజ్ చేయడం అంటే కాల్ చేయటం ఇలాంటివి మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోమియోపతి ఫిజిషియన్ ఎవరైతే సరైన పద్ధతిలో కంటికి సంబంధించిన సిమ్టమ్స్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్ కానీ, ఏదన్నా ఒక అవయవానికి సంబంధించిన సిమ్టమ్స్ తీసుకోవటం అనేది రాని వాడు ప్రాక్టీస్ చేయలేడనమాట. అంటే అక్కడ తీసుకోవాల్సింది ఐ సిమ్టమ్స్ మాత్రమే కాదు అని చెప్తున్నారు ఆయన. ఐ కేసెస్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద ఫిజిషియన్. In homeopathy, there is no such thing as treating the eye and other organs of the body
but the patient with all his organs, not the patient with 1 or 2 organs. అది ఇక్కడ అని చెప్తారు. అంటే ఈ కంటికి సంబంధించినవి వచ్చినాయి అనుకోండి, అవి గబగబా రాసుకుని అంతవరకు మందు ఇవ్వడం, లేకపోతే ఊపిరితిత్తులకి సంబంధించి కానీ ఇంకేదైనా ఆర్గానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ వరకే రాసుకొని మందు ఇచ్చేటువంటి వాడు అసలు ఏ విధంగానూ కాంపిటెంట్ అవడు హోమియోపతి డాక్టర్. వాడికి ప్రాక్టీస్ సరిగా ఉండదని చెప్తున్నారు. ఎందుకు? ఒక ఆర్గానికి సంబంధించి కాదు కదా మనం మెడిసిన్ వేసేది, పర్సన్ మొత్తానికి అదే అని చెప్తారు. ఎపిస్ ఈజ్ ఏ గ్రేట్ రెమెడీ ఫర్ ది ఐస్. It has deep-seated inflammatory complaints of the eyes as a result of disease. ఎపిస్ అనేది కంటికి చాలా బాగా, కంటికి సంబంధించినటువంటి జబ్బుల్ని బాగా పనిచేస్తుంది. అంటే లోతుగా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వలన వచ్చినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్స్ దట్ ఆర్ ఎరిసిపెలటస్ ఇన్ క్యారెక్టర్ దట్ లీవ్ థికనింగ్ ఆఫ్ ద mucous membrane and leads white spots over the eye opacities. అంటే ఈ ఒపాసిటీ తెలుసు కదా, అదొకటి. కానీ కళ్ళల్లో స్పాట్స్ కానీ, వైట్ స్పాట్స్, లేకపోతే కళ్ళు రెప్పలు థిక్గా అయిపోవటం, లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ థిక్గా అయిపోవటం, ఇటువంటి వాటిని కూడా చాలా బాగా క్యూర్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ విత్ ఒపాసిటీ ఇస్ వెరీ ఎక్స్టెన్సివ్ ఆర్ ఇన్ ప్యాచెస్, ఎన్లార్జ్డ్ బ్లడ్ వెసల్స్. రక్తనాళాలు ఎన్లార్జ్ అయినటువంటి వాటిల్లోనే ఇది బాగా పనిచేస్తుంది. ఈ కనురెప్పలకి సంబంధించి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఒపాసిటీస్ ఎక్కువగా పెద్దవిగా ఉన్నటువంటి వాటిని కూడా పనిచేసి తగ్గిస్తుంది. ఫేస్ నెక్స్ట్. When the inflammatory condition is active, it is attended with edema of the lids, both upper and lower, and the whole face is sometimes in a state of edema, such as you would expect to see after a bee sting. అంటే మొహం మీద అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇన్ఫ్లమేషన్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్ బాగా ఉన్నప్పుడు ఫేస్ ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ కన్ను రెప్పలు ఉబ్బరించి ఉంటాయి, కింద రెప్ప పై రెప్ప రెండు. ఫేస్ మొత్తం ఉబ్బరించి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక బీ స్టింగ్, అంటే ఆ తేనెటీగ కుట్టిన తర్వాత ఎలా అయితే ఉంటుందో ఉబ్బరం అయిపోయి అలా కనిపిస్తుంది ఫేస్ వాడు. The swelling of the mucous membranes of the lids is so enormous that they roll out looking like pieces of raw beef. ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ ఏవైతే ఉంటాయో కనురెప్పల లోపల ఉంటాయి కదా, అవి లేయర్, అది బాగా ఉబ్బరించి ఎంతలా ఉంటుందంటే ఒక రా బీఫ్, ఒక మాంసం ఉంటుంది కదా ఎర్రటిది, బీఫ్ మాంసం, రా బీఫ్ లాగా అలా పచ్చి మాంసం లాగా ముక్కలు ముక్కల లోపల ఉన్నట్టుగా అలా ఉంటుంది అనమాట. లోపల అంత స్వెల్లింగ్ను అలా కనిపిస్తుంది చూడటానికి, అంత ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటుంది. ద ఫ్లూయిడ్ విల్ రన్ అవుట్ ఓవర్ ద చీక్స్ ఇన్ గ్రేట్ అబండెన్స్. దాంట్లో నుంచి ఒక ఫ్లూయిడ్ ఆ బుగ్గల్లో నుంచి కానీ అక్కడి నుంచి విపరీతంగా బయటకు వస్తూ ఉంటుంది. బర్నింగ్ అండ్ స్టింగింగ్ లైక్ ఫైర్, బెటర్ ఫ్రమ్ వాషింగ్ ఫ్రమ్ కోల్డ్ అప్లికేషన్స్, వర్స్ ఫ్రమ్ హీట్. మంట ఉంటుంది, కుడుతున్నట్టుగా ఉంటుంది, ఏదో మంట పెట్టినట్టుగా అన్నమాట. ఇంకా కడుక్కుంటే బాగుంటుంది చల్లటి వాటితో. అగ్రవేషన్, హీట్ ఉంటుంది, వేడివి అప్లై చేస్తే ఎక్కువైపోతుంది. క్రానిక్ ఐ ట్రబుల్స్ that are worse from looking into an open air, worse from radiated heat, wants something cold applied. ఇక్కడ చూడండి, ఇదంతా ఎక్కడ చూసినా ఏ ఆర్గానిక్ సంబంధించిన ఇప్పటికీ అగ్రవేషన్, హీట్, ఎమల్రేషన్, కోల్డ్ అనేది జనరలైజ్డ్ సిమ్టమ్ అన్నమాట. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కంటికి సంబంధించినవి వ్యాధులు సంబంధించిన ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏవైనా ఈ ఓపెన్ ఎయిర్ అంటే ఓపెన్ ఫైర్ అంటే ఏదైనా మంటని చూసినప్పుడు ఎక్కువైపోతాయి, లేదా హీట్ దానివల్ల జనరేట్ అయిన హీట్ వల్ల కానీ ఎక్కువైపోతుంది.
చల్లటిది ఏదైనా అప్లై చేసుకోవాలనిపిస్తుంది. క్రానిక్ గ్రాన్యులార్ లిడ్స్ అంటే ఆ లిడ్స్ అన్ని కూడా వాచి ఉంటాయి చాన్నాళ్ళుగా. ద రిజల్ట్స్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆర్ న్యూమరస్ అండ్ ఎక్స్టెన్సివ్. ఈ దీర్ఘకాలంగా ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనేది ఎక్కువ కాలంగా విపరీతంగా ఉన్నటువంటి కేసులో కూడా ఇది పనిచేస్తుంది. అంటే అప్పటికప్పుడు వచ్చిందే కాకుండా క్రానిక్ గా ఉన్నటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. వర్స్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ వైట్ థింగ్స్, వర్స్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ది స్నో. మంచు అంటే మంచుగా ఉన్నటువంటి ప్లేస్ ని కానీ, మంచు తెల్లగా ఉంటుంది కదా స్నో, లేదా తెల్లటి వాటిని చూసినా వీడికి కంప్లైంట్స్ అగ్రవేట్ అయిపోతాయి అనమాట. అంటే కంటికి ఏమాత్రం స్ట్రెయిన్ ఇవ్వలేకపోతాయి. పెయిన్ ఇన్ ది ఐబాల్స్, పెయిన్ డీప్ ఇన్ ది ఐబాల్స్, స్టిచెస్, బర్నింగ్, స్టింగింగ్ అండ్ షూటింగ్. కనుగుడ్లు నొప్పిగా ఉంటాయి, లోతుగా ఉంటుంది. అంటే పై పై నొప్పి కాకుండా లోపల నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. మంట కుడుతున్నట్టు, షూట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కీమోసిస్. ఎపిస్ ఈజ్ ఆఫెన్ సూటబుల్ ఫర్ ఓల్డ్ స్క్రోఫ్యులస్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది ఐస్. అంటే ఈ గ్లాండ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ ఐస్ తో పాటు. వాస్కులర్ ఎఫెక్షన్స్, ద వెయిన్స్ ఆర్ ఎన్లార్జ్డ్. అంటే వాస్కులర్ బ్లడ్ వెజల్స్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అవుతాయి. వెయిన్స్ అన్ని కూడా ఎన్లార్జ్ అయి ఉంటాయి. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు